దేవనామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుడు. అవును, దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అబ్రహాం గారి జీవితంలో దేవుణ్ణి నమ్మినందువలన ఆ వయసులో ఒక చంటి బిడ్డకి తండ్రి అవుతాడని నమ్మటానికి కూడా అసాధ్యము అయినప్పటికీ అబ్రహాము గారు దేవుడు అతన్ని అనేక జనములకు తండ్రి అని దేవుడు పిలిచాడు. అప్పటికి ఇంకా కుమారుడు కలుగుతాడనే సూచనలు కూడా లేవు. అప్పటి నుంచి అబ్రహాము గారు తండ్రి అని పిలిచినందున అతడు కూడా తన తండ్రినని పిలుచుకొనిను. ఇదే విశ్వాసం, ఇదే నిజమైన విశ్వాసము. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. లేదు, జరగదు అనే సూచనలు కూడా లేవు. జరుగుతుంది, నాకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని సూచనలు కూడా లేనప్పుడు అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మారు. అయితే దేవుని మాట మీద మనము నమ్మకం ఉంచాలి. ఆ మాట మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దేవుడు తప్పకుండా వాటిని మన జీవితంలో నెరవేరుస్తారు. అయితే మాట కంటే కూడా దేవుడు మనకున్నాడు కాబట్టి మనము దిగులు పడాల్సిన పని లేదు. దాని భావమేమి? అబ్రహాము ఎందుకు అలాగ చేసెను? అతడు దేవుని నమ్మినందువల్లనే కదా. అబ్రహాము ఆ వయస్సులో ఒక చంటి బిడ్డ తండ్రిగా నగునన్న మాట నమ్మని అసాధ్యము. అయినను అతనిని అనేక జనములకు తండ్రి అని దేవుడు పిలిచెను. అప్పటికి ఇంకనూ ఒక కుమారుడు కలుగునన్న సూచనలు లేవు. దేవుడు అతనిని తండ్రి అని పిలిచినందున అతడు కూడా తాను తండ్రినని పిలుచుకొనెను. ఇదే విశ్వాసము. దేవుడు చెప్పిన దానిని అలాగే నమ్మివేయుట. ఏమీ లేనట్టు కనబడినను విశ్వాసము దాని మీదనే అడుగు వేయును. అక్కడే ఒక బండ ఉండుట అది కనుగొనును. నీకేమి ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడో అది నీకున్నదని చెప్పుము. నీవు నమ్మినదంతటిని ఆయన నీకు మేలుగా చేయును. అది నిజమైన విశ్వాసముగా ఉండవలెను. నీలోనున్నదంతయు దేవుని దృష్టిలో నిజ విశ్వాసముగానే ఉండవలెను. నమ్మకముతో జీవించుచుండవలెను. అనుమానం రానియవద్దు. బయటనున్న వెలుతురు లేనట్టుగా చూడుము. ఒక్క నక్షత్రం కూడా లేదని చీకటిగా ఉన్నట్టు భావించుము. నీ చుట్టూను చీకటి ఆపదలు మాత్రమే ఉన్నవని ఎంచుకొనుము. అయినను దేవుడు నీ ఆత్మలో పెట్టిన ప్రకాశత, వెలుగు, దీపము విశ్వాసము ద్వారా మండుచుండును. అదే గొప్పది. టి.ఏ. అబ్రహాం నమ్మలేని స్థితిలో నుండి, భద్రముగానున్నట్టు భావించిన స్థితిలో నుండి నీవు బయటకు వచ్చి విశ్వాస రెక్కలతో ఎగరవలసిన సమయం సమీపించినది. చిన్న పిట్టకు గాలిలో ఎగరవలసిన సమయం వచ్చినట్లే నీకు వచ్చినది. నీవు భూమి మీద పడిపోదునేమోనన్న భయము పడవచ్చును. పిల్ల కూడా పడిపోదునేమోనని భయపడుచుండును, కానీ అది పడదు. దాని చిన్న చక్రములు పడనివ్వవు. లేదా దాని తల్లి పిట్ట దాని క్రిందకు వచ్చి తన రెక్కలతో దానిని పడనివ్వకుండా ఆదుకొనును. అలాగే దేవుడు నిన్నును ఆదుకొనును. నీవు నమ్మిక మాత్రం ఉంచుము. ఆయన నిన్ను పైకెత్తి పట్టి ఉంచును. అలాగైతే ఏమీ లేని చోట నన్ను దుమకమందువా అని నీవు ప్రశ్నించవచ్చు. ఆ చిన్న పక్షి అలాగే చేసినది. ఏమీ లేదని అది భావించినను గాలి ఉన్నది కదా, అది శూన్యమని మనమెందుకు అనుకొనవలను? అక్కడనే దేవుని వాగ్దానములు ఉన్నవని మీకే తెలియను. అవి శూన్యము కావు కదా. గాలిలో మన ఆత్మకు ఆధారం లేదని మన భావము. అక్కడ మనకు బలముండదని దేవుడు చెప్పి ఉన్నాడా? అయితే అక్కడనే బలహీనమైన నా ఆత్మ ఆ పోరాటంలో శక్తి నొందును. నాకు విజయము అక్కడనే లభించును. దేవుడు అలాగ జరుగునని చెప్పినా? అవును, చెప్పెను. అలాగైతే మనకు అనుమానం ఎందుకు? ఆయన చెప్పెను గనుక అది అట్లు జరిగి తీరును. ఆయన ఆడిన మాట తప్పడు, ఆ ప్రకారమే చేసి తీరును. ఆయన చెప్పి చేయకుండునా నీకు నిశ్చయమైన వాగ్దానం లభించి ఉన్నదా? అలాగైతే దాని మీద నిలవబడుము.
అది శూన్యమేనని ఎందుకు భావించుచున్నావు? అలాగైతే అది గట్టి బండయే. నికరమైన ఆయన మాట మీద నీవు నిలబడి ఉన్నచో నీకు భయమెందుకు? ఆయన మాట మాత్రమే కాదు, ఆయనయే నీకున్నాడు. నమ్మి ఆయన మీద ఆనుకొనుము. ఆయన నేను సెలవిచ్చినదేమనగా నేను నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనుచున్నాడు. కనుక ఇంతకంటే నికరమైనది నీకేమీ కావలెను? ఆయననే నమ్ముము. జేబీ ఫీస్. ఈ మాటలను ప్రభు మనం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభు. స్తోత్రములు నాయన. అబ్రహాము గారు దేవా అయ్యా సూచనలు ఏమీ లేనప్పుడు దేవా తండ్రిగా పిలువబడినాడు. నా దేవా మీరు తండ్రి అని పిలిచారు తండ్రి. దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడో ప్రభా, మీ మాట ఎంతో గొప్పది. మీ మాట కంటే మీరు మాకున్నారు ప్రభా. మాకు ఇంకేమి కావాలి? మిమ్మల్ని నమ్మటానికి అయ్యా, మీ అందు విశ్వాసం ఉంచటానికి మాకు కృప దయచేయండి. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.